ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? నిజంగా కష్టాలు, సమస్యలు అన్నవి ప్రతి ఒక్క మానవుని జీవితం యొక్క తలుపు తడతాయి గదా! అయితే ఈ కష్టాలు, సమస్యలు అన్నవి క్రైస్తవుని యొక్క జీవితపు తలుపు తట్టినప్పుడు క్రైస్తవుడు ఏ విధంగా స్పందించాలి? అలాగే క్రైస్తవుడు కష్టాలను, సమస్యలను ఏ విధంగా స్వీకరించాలి అన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, మనము చేసిన పాపానికి ప్రతిఫలంగా కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అయితే రెండవదిగా, దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు పరీక్ష రూపంలో మనకు అనుమతిస్తూ ఉంటాడు. మొట్టమొదటిది, మనము చేసిన పాపానికి ప్రతిఫలంగా కొన్ని కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటికి ఖచ్చితంగా మనము ప్రతిఫలం అనుభవిస్తేనే ఈ శరీరంలో ఉండగా దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి మనము అర్హత పొందుకోగలం. లేదు అనంటే ఇక్కడ మనము చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో దేవుని చేత, అది కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నిజ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనము చేసిన పాపానికి ప్రతిఫలం ఈ లోకంలో అనుభవించకపోతే దేవుని రాజ్యంలో ఉండడానికి మనకు ఏమాత్రం అవకాశం ఉండదు. దావీదు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పాపం చేసిన దాన్ని బట్టి, దావీదు చేసిన పాపానికి దావీదు శరీరంలో ఉండగానే పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతూ వచ్చాడు. అలాగే మన జీవితంలో మనము కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తేనే దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత పొందుకోగలం. ఈరోజు నీ జీవితంలో కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఏవైనా ఉన్నాయా? అవి నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఒకవేళ నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా కష్టాలు, సమస్యలు, అనారోగ్యము వచ్చి ఉండుంటే ఆ యొక్క పాపానికి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని వదిలేసి ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవదిగా, దేవుడు నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇది చాలా నిజంగా అద్భుతం అనుకోవాలి మన జీవితంలో. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అనంటే మనం ఎంత విశ్వాసులమైతేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అల్లాటప్ప విశ్వాసుల్ని దేవుడు పరీక్షించడు. నా ప్రియమైన దేవుని సంగమా, నిజంగా నీ జీవితంలో ఈ రెండవ సమస్య, ఈ రెండవ పరీక్ష నీ జీవితంలో నీవు అనుభవిస్తూ ఉంటే, నీ విశ్వాసానికి పరీక్షగా నీకు సమస్యలొస్తా ఉంటే, నీ విశ్వాసానికి పరీక్షగా నీకు అనారోగ్యాలు వస్తా ఉంటే, నీ విశ్వాసానికి పరీక్షగా నీకు సమస్యలు వస్తా ఉంటే నువ్వు ఎంతో ధన్యుడవని చెప్పుకోవాలి. ఆనాడు యోబు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు పరీక్ష పెడుతూ వచ్చాడు. ఆ పరీక్షలో యోబు నెగ్గిన దానిని బట్టి రెండింతల ఆశీర్వాదాన్ని భూమిపైన పొందుకున్నాడు. అలాగే పరలోకంలో కూడా ఉన్నతమైన బహుమానాన్ని పొందుకొని ఉంటాడు కదా! ఈరోజు నా జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటే, మనకు సమస్యలు, అనారోగ్యాలు మన యొక్క జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటే మనం ఎంతో ధన్యులం ఖచ్చితంగా. రెండింతల ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో, నిత్య రాజ్యంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా మనము పొందుకునే అర్హత మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి వారమవుతాం. ఈరోజు అలాంటి విశ్వాస పరీక్ష పొందుకోవడానికి నీ జీవితంలో నీవు అర్హత కలిగి ఉన్నావా? అలాంటి విశ్వాస స్థాయి నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా?
ఒక్కసారి ఆలోచించేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా ప్రియమైన క్రైస్తవ సహోదరి, సహోదరుడా నీ జీవితం ఎలా ఉంది? నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న సమస్యలు, నీకొస్తున్న అనారోగ్యాలు దేనిని బట్టి వస్తూ ఉన్నాయి? నువ్వు చేసిన పాపాన్ని బట్టి వస్తూ ఉన్నాయి. అయితే పశ్చాత్తాపపడు. పాపం యొక్క ప్రతిఫలాన్ని సంతోషంగా అనుభవించు. ఎందుకంటే నిత్య రాజ్యంలో ప్రభువుతో ఉండడానికి నీకు అవకాశం దక్కుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న సమస్యలు, నీకొస్తున్న అనారోగ్యాలు దేన్ని బట్టి వస్తున్నాయి? ప్రభువు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కష్టాలు, సమస్యలు, అనానుకూల పరిస్థితులు, అనారోగ్యాలు పంపిస్తూ ఉన్నాడు. అయితే సంతోషించి, ఆనందించి, గంతులు వేయి రెండింతల ఆశీర్వాదాన్ని ఇహమందు, పరమందు పొందుకోవడానికి అదృష్టవంతుడుగా ప్రభువు చేత ఎంచబడుతూ వచ్చావు. మీకొస్తున్న కష్టాలు, మీకొస్తున్న సమస్యలు, మీకొస్తున్న అనారోగ్యాలు దేని కొరకొస్తూ ఉన్నాయో దానిని సంతోషంగా స్వీకరించి ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు వాటన్నింటిలో విజయాన్ని పొందుకొని ఈ శరీరాన్ని విడిచిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత వేల మంది పరిశుద్ధులందరి ఎదుట ఉన్నతమైన బహుమానాన్ని పొందుకునేవారిగా ఉండాలని చెప్పి ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.